ఈరోజు మనం కొన్ని చెవి ముక్కు గొంతుకు సంబంధించి వాస్తవాలు మాట్లాడుకుందాం. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు పర్టికులర్ పండ్లు తింటే జలుబు చేస్తుందనో, లేకపోతే పెరుగు తింటే జలుబు చేస్తుందనో, కొబ్బరి నీళ్ళు తాగితే దగ్గు వచ్చేస్తుందనో, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే ఇవి అవాయిడ్ చేయాలా, తాగకుండా తినకుండా ఉండాలా అని. అందరికీ అన్ని పండ్లు పడవు, అన్ని పండ్లు ఏది తిన్నా కూడా జలుబు చేస్తుందో లేకపోతే దగ్గు వస్తుందో అని ఏమీ ఉండదు. సో ఇఫ్ ఇట్ ఆల్ ఒక పర్సన్ కి ఏదన్నా పర్టికులర్ ఫ్రూటో వెజిటబుల్ ఏదన్నా ఫుడ్ ఐటమ్ పడట్లేదు అంటే కనుక ఆ పర్టికులర్ ఐటమ్ మానేస్తే సరిపోతుంది. అంతేగాని అందరికీ ఒకటే పద్ధతి గ్రేప్స్ మానేయండి ఆర్ వాటర్ మిలన్ మానేయండి, ఆరెంజెస్ ఎస్పెషల్లీ చాలా మంది అడుగుతూ ఉంటారు సిట్రస్ ఫ్రూట్స్ మానేయాలా అని. జలుబు వస్తుందా పిల్లల్లో సిట్రస్ ఫ్రూట్స్ తింటే అని. సో సిట్రస్ ఫ్రూట్స్ అంటే మన ఆరెంజ్ లేకపోతే బత్తాయి ఇట్లాంటి వాటిల్లో చాలా వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలుసది. జలుబు చేసే పిల్లల్లో ఫ్రీక్వెంట్ గా కొంతమందికి చాలా సెన్సిటివ్ గా ఉంటారు, కొంతమందికి బయట ఒక వేరే పిల్లలతో ఎప్పుడైతే జలుబు ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటారో వీళ్ళు తొందరగా క్యాచ్ చేస్తూ ఉంటారు. ప్రాబబ్లీ వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండి అలాంటి వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఈ జలుబులు చేసే తత్వం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో ఈ వైటమిన్ సి ప్లేస్ ఎ గుడ్ రోల్. ఓకే, సో వైటమిన్ సి ఉన్న పళ్ళు వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది యాక్చువల్లీ.